పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ప్రజలను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో ఈరోజు బడ్జెట్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అధికారంలోకి రావడానికి చాలా గొప్పగా హామీలు ఇచ్చిండ్రు. హామీలన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనుకున్నారు అప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాలుగా మోసం చేస్తారో నేను ప్రజలకు తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి మాటలకు బడ్జెట్లో వాళ్ళు పెట్టినటువంటి అంకెలకు ఎక్కడ కూడా పొంతన లేదు. కానీ బడ్జెట్ని చూసినప్పుడు స్పష్టంగా 3 రోజుల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్లో ఉన్నదని. ఈరోజు బడ్జెట్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజమే చెప్పిండ్రు, అబద్ధం చెప్పలేదనిపించింది. కానీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదో ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంతృప్తి పరిచే విధంగా కానీ అదేవిధంగా వాళ్ళు పెట్టినటువంటి అంకెల్ని చూస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి పెన్షన్లకు రూపాయి పెంచే పరిస్థితి లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భట్టి గారు చదివినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో సగమైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి పథకాల గురించి చదివిరు. అది అమృత్ పథకం కావచ్చు, అది అమృత్ పథకంలో కడుతున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్లు కావచ్చు, మిగతా అనేక పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలని ఈరోజు భట్టి గారు శాసనసభలో చదివారు. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలకు తాగిపిచ్చి గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము ఇంకా ప్రజలకు తాగిపిచ్చి ప్రజలని అనారోగ్యానికి గురి చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖజానా నింపుకోగలుగుతారో ఆ పద్దును చూస్తేనే అర్థమవుతుంది. మరి అదేవిధంగా బీసీలకు నిన్న లేక మొన్ననే రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల ప్రసంగాలు చూస్తే అనిపించింది ఎక్కడ బీసీలను ఉద్ధరిస్తారో, అసలు బీసీలని ఆదుకోవడానికే వీళ్ళు పుట్టిందా అనిపించింది. నిన్న లేక మొన్న శాసనసభలో చర్చ జరిగింది. ఈరోజు బీసీలకు ఎట్లా మొండి చేయి చూపాలనో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతులతోనే అర్థమైపోయింది. గొప్పగా మాట్లాడినారు. 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధుల కింద ప్రతి సంవత్సరం కేటాయిస్తామని కేటాయించారు గతంలో. గత సంవత్సరం పద్దుని ప్రతిపాదించి నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఆ పద్దే లేదు, ప్రత్యేకంగా బీసీ సప్లాన్ అన్న పదమే లేదు. ఈ రాష్ట్ర రైతుల గురించి మాట్లాడింది. గత బడ్జెట్లో రాష్ట్ర రైతులని మేము ఆదుకుంటాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యం అవుతాం, పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాం, రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఏ రైతునైనా సరే మేము ఆదుకునే విధంగా చేస్తామని చెప్పారు. గతంలో 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు పంటల బీమా కొరకని, కానీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే పంటల బీమా ఊసే లేదు, పంటల బీమా కేటాయింపులు లేదు. మరి అదేవిధంగా వాళ్ళు కేటాయించినటువంటి కేటాయింపులు చూస్తే ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి 24,000 కోట్ల 435 కోట్లు కేటాయించారు. 19,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి రైతు భరోసాకే కావాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే రుణమాఫీ ఉన్నది. 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో తిరిగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కార్లకు రైతులు అడ్డమవుతున్నారు. ఏమాయమా రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అంటున్నారు. ఈ బడ్జెట్లోనైనా ఏమన్నా కేటాయింపులు సరిగా చేసి రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు రుణమాఫీ చేస్తారేమని ఈ రాష్ట్ర రైతులంతా కూడా
ఆశపడ్డరు. నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతి అన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీల పథకం, ఇందిరమ్మ ఇండ్లు గత బడ్జెట్లో 3,500 ప్రతి నియోజకవర్గానికి 3,500 కోట్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. 9,148 కోట్లు గతంలో కేటాయింపులు చేస్తే నయా పైసా కూడా ఒక ఇల్లు ఖర్చు కాలేదు. ఈ సంవత్సరం ఇంకా మొదలే కాలేదు, మళ్ళా 3,500 ఇండ్లు అన్నారు. అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఆ 3,500 ఈ 3,500 అని అంటే 7,000 ఇండ్లు మీరు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా వీళ్ళు కేటాయించినటువంటి కేటాయింపులు చూస్తే వీళ్ళకు వాస్తవంగా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. గొప్పగా చెప్పిన ప్రసంగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. గొప్పగా మాట్లాడతారు. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రికి నేను సవాల్ చేస్తా ఉన్నా. 5 లక్షల నుండి మీరు 10 లక్షలు పెంచినామని చెప్తున్నారు కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేషెంట్ అయినా 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నిరూపించాలి. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని పట్టుకొని పోతే ప్రైవేట్ ఆసుపత్రులలో ఆసుపత్రి యాజమాన్యం లోనికి రాణిస్తలేదు. మరి అదేవిధంగా విద్య గురించి గొప్పగా చెప్పిండ్రు. ఈరోజు విద్యనైతే ఎంత ఇబ్బందులలో ఉన్నారంటే పాఠశాలలలో బాత్రూమ్లు లేనటువంటి పరిస్థితి. చదువుకున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగి ఇస్తలేరు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల గేట్ల ముందుంది వాళ్ళు ఈరోజు రోధిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ ప్రభుత్వానికి శాపం తొలగక మానదు. ఇక ఎస్డిఎఫ్ నిధుల గురించి చెప్తారు. పెట్టడం తప్పితే ఖర్చు పెట్టడం ఎక్కడా కూడా లేదు. ఈ రకంగా అన్ని విషయాలలో పూర్తిగా ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ని చూస్తే ఇంకొక ఘోరం ఏంటంటే మాటి మాటికి చెప్తారు ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతున్నామని చెప్తారు. ఎక్కడ పోయినాయి రూపాయి కేటాయింపులు లేకుండా మరి ఎట్లా ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతారో. 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన గతంలో ఖర్చు చేసినాయి ఈరోజు కనీసం 10 నుంచి 12% కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు. ఓఆర్ఆర్ గురించి మాట్లాడిండ్రు, ఓల్డ్ సిటీ మెట్రో గురించి మాట్లాడిండ్రు, హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడిండ్రు, రీజనల్ రింగ్ రోడ్డుకు ఇగ చేస్తున్నాం, మా కేంద్రం సహకరించకపోయినా మా దగ్గర ఏం తక్కువ ఉన్నదనే విధంగా మాట్లాడిండ్రు. మూసీ గురించి అయితే ఉదయం లేస్తేనే మూసీ అని గురించి మాట్లాడిండ్రు. మిగతా విషయాలు ఎన్ని మాట్లాడిందనంటే ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ కనీసం గంటలు మాట్లాడినా కూడా ఈ బడ్జెట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మోసం. నేను చదివినటువంటి హైదరాబాద్ అభివృద్ధి కానీ హైడ్రా కానీ ఓఆర్ కానీ ఓల్డ్ సిటీ మెట్రో కానీ మిగతా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇన్ని మోసాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పద్దుల వారీగా ఏ రకంగా మోసం చేసిండ్రు, ఎట్లా మోసం చేసిండ్రు, గతంలో కేటాయించినటువంటి కేటాయింపుల మీద, ఖర్చు చేయని విధానం మీద, ఈ కేటాయింపులలో ఎంత మోసం ఉందో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వాస్తవ పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసి ఈ రాష్ట్ర ప్రజలకు చైతన్యపరిచి ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. పరిశ్రమల విషయానికి వస్తే గొప్పగా చెప్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు, దావోస్కు ఒప్పందం చేసుకొని వచ్చారు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండ్రు. పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు గొప్పగా, కానీ పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది, ఈ ప్రభుత్వంలో పెండింగ్ పెట్టింది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా అన్ని విషయాలలో ఎక్కడికైనా గ్రామాలలోకి వెళ్ళాలంటే గుంతలమయంగా రోడ్లన్నీ మారినాయి. ఈ రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మేము జమ చేసుకున్నటువంటి డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వండి, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, లేదా మాకు ఆసుపత్రి అవసరాలు ఉన్నాయనంటే 100 మంది ఈరోజు
ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందర ధర్నాలు, అసెంబ్లీ ముందర ధర్నాలు చేసేటటువంటి ఈ ఆర్థిక పరిస్థితి ఉన్నది అంటే ఎంత గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రో వీరు చెప్పినటువంటి మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క 71,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిందని స్వయాన ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం పెంచుకున్నటువంటి పద్ధతులు చూస్తే వాళ్ళకే అర్థం కావాలా ఏ రకంగా రాబడుతుంది. పైకెళ్ళి ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద నిందేశ మాటలు మాట్లాడతారు, నెపం పెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అండ లేకుంటే, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇంత గొప్పగా సాయం చేయకపోతే ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుండనో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు చేసినారు. ఈరోజు రాష్ట్ర ఆదాయాన్ని చూస్తే వీళ్ళు ఏదైతే అప్పులు తీసుకురావాలని చూపిస్తున్నారో ఆ అప్పు దొరికేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ మళ్ళీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపిందో అదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకుంటున్నది. కానీ ఎన్ని అప్పులు చేసినా ప్రజలకు మాత్రం ఏం వచ్చేటట్టు కనిపించలేదు. కాబట్టి ఈ వాస్తవాలన్నిటి మీద ప్రజలకు వివరాలన్నీ కూడా చెప్తాం. ప్రజల మద్దతుతో రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీని అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.